హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హెడ్లెస్ సిఎంఎస్ గురించి తెలుసుకుందాం. దానివల్ల ఉపయోగాలు ఏంటి, హెడ్లెస్ సిఎంఎస్ సపోర్ట్ చేసే వెబ్సైట్స్ ఏమున్నాయి వాటి గురించి తెలుసుకుందాం. సో ఛానల్లోకి వెళ్ళిపోదాం. సిఎంఎస్ అంటే ఏంటి, ట్రెడిషనల్ సిఎంఎస్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అంటే ఒక వెబ్సైట్కి కావాల్సిన కంటెంట్ని ఒక సిస్టంలో మనం యాక్సెస్ చేస్తూ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి దాన్ని మనం కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. అంటే ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో ఒక కంటెంట్ మనం పెడతాము. ఆ కంటెంట్ మనం ఎడిట్, డిలీట్, అప్డేట్ ఏవైనా సరే మనకు కావాల్సిన బిజినెస్ లాజిక్ మనం అప్లై చేసి ఆ కంటెంట్ని మనం మన వెబ్సైట్లో డిస్ప్లే చేస్తాం. దీనికోసం మనం ఉపయోగించే ఒక సిస్టమ్నే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. అయితే ట్రెడిషనల్ సిఎంఎస్ అంటే ఏంటి? సిఎంఎస్ స్టార్ట్ అయినప్పటి నుంచి రీసెంట్ డేస్ దాకా ఏదైతే ఒక అప్రోచ్ ఉందో దాన్ని మనం ట్రెడిషనల్ అంటున్నాం. సో ఈ ట్రెడిషనల్ సిఎంఎస్లో కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అని అంటే, ఎగ్జాంపుల్కి ఎవరైనా జాబ్ చేసినట్లయితే వాళ్ళకి వర్డ్ ప్రెస్ కానీ డ్రూపాల్ కానీ తెలిసి ఉండొచ్చు. సో వాటిని మనం సింపుల్గా కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. అంటే దానికి ఒక బ్యాక్ ఎండ్ అడ్మిన్ ప్యానెల్ ఉంటుంది, ఒక ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ అడ్మిన్ ప్యానెల్లో ఏ డేటా అయితే స్టోర్ చేస్తామో ఆ డేటా అనేది మనకి ఫ్రంట్ ఎండ్ కనిపిస్తుంది అనమాట. సో వర్డ్ ప్రెస్ కానీ డ్రూపాల్ కానీ ఇలాంటి టూల్స్ అనమాట సిఎంఎస్ సపోర్ట్ చేసే వెబ్సైట్స్ ఇవి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ స్టాటిక్ వెబ్సైట్లు ఎవరైతే యాక్సెస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ వర్డ్ ప్రెస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో వర్డ్ ప్రెస్ ప్లగిన్స్ కానీ టెంప్లెట్స్ కానీ చాలా వ్యాస్ట్గా అవైలబుల్ ఉంటాయి కాబట్టి చాలా మంది సపోర్ట్ చేస్తుంటారు. సో ఈ వర్డ్ ప్రెస్ కానీ డ్రూపాల్ ఒక వెబ్సైట్ చేసినట్లయితే వాటికి ఒక ఫ్రంట్ అండ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో దాన్ని ఏం చేయొచ్చు అంటే మనం వెబ్సైట్ డెస్క్టాప్లో చూసుకోవచ్చు, మొబైల్స్లో చూసుకోవచ్చు, ఐప్యాడ్ అలా దేనిలో అయినా సరే చూసుకోవచ్చు. ఎందుకు అని అంటే ఈ వర్డ్ ప్రెస్, డ్రూపాల్ అలాంటి ఏవైతే సిఎంఎస్ సపోర్ట్ చేసే సిస్టమ్స్ ఉన్నాయో అవి రెస్పాన్సివ్నెస్ని సపోర్ట్ చేస్తాయి. అందువల్ల ఏంటంటే అవి ఏ రెజల్యూషన్కైనా మనకి ఫిట్ అయిపోయి ఉంటాయి. సో ఆబ్వియస్గా దానికి ఒక డేటాబేస్ ఉంటుంది. సో ఆ డేటాబేస్ నుంచి డేటా ఫ్రంట్ ఎండ్కి యాక్సెస్ అవుతూ ఉంటుంది. సో మీరు కనుక ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ చూసినట్లయితే ఈ అడ్మిన్ ఇంటర్ఫేస్లో ప్లగిన్స్, డేటాబేస్, మనం యాడ్ చేసే కంటెంట్, ఎస్సీఓ టూల్స్ అన్నీ ఈ అడ్మిన్ ఇంటర్ఫేస్ మనం యాడ్ చేసుకుంటూ ఉంటాము. సో నెక్స్ట్ మనం ఒక ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఈ ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేస్ రెస్పాన్సివ్నెస్ కలిగి ఉండటం వల్ల డెస్క్టాప్లో కానీ మొబైల్లో కానీ ఐప్యాడ్లో కానీ చూసుకోవచ్చు. ఇది ట్రెడిషనల్ సిఎంఎస్ ఆర్కిటెక్చర్. అయితే ఈ హెడ్లెస్ సిఎంఎస్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అని అంటే దీనికి ఫ్రంట్ ఎండ్ అనేది అసలు ఉండదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేస్ అనేది ఉండదు, ఓన్లీ అడ్మిన్ ప్యానల్ ఉంటుంది. ఈ అడ్మిన్ ప్యానల్లో ఏదైతే డేటా యాడ్ చేస్తుంటామో త్రూ ఏపీఐస్ మనం ఫ్రంట్ ఎండ్ యాక్సెస్ చేసుకోవడానికి ప్రొవిజన్ వస్తుంది. సో ఫ్రంట్ ఎండ్ లేకపోతే ఈ ఏపీఐస్ ఎలా కన్జ్యూమ్ చేస్తాము అని అంటే మనం ఓన్గా ఈ ఫ్రంట్ ఎండ్ ఇంటర్ఫేస్ని మనం డెవలప్ చేసుకోవాలి. సో ఈ ఏపీఐస్ సపోర్టింగ్ వచ్చేసప్పటికి మనకి ఎలాస్టిక్ సెర్చ్ సపోర్ట్ ఉంటుంది, అలాగే గ్రాఫ్క్యూఎల్ సపోర్ట్ ఉంటుంది, అలాగే నార్మల్ రెస్ట్ ఏపీఐ సపోర్ట్ కూడా ఉంటుంది. సో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా కొంతమంది కొన్ని ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మనం ఏదైతే కావాలో అది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సిఎంఎస్ ఆర్కిటెక్చర్ చూసినట్లయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. సో అడ్మిన్ ఇంటర్ఫేస్, కస్టమ్ ఏపీఎస్ ఇదంతా ఒక అడ్మిన్ ప్యానల్లో ఉంటుంది. సో త్రూ ఈ ఇంటర్ఫేస్ మొత్తాన్ని మనం ఏపీఐ ద్వారా మనం కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. అంటే అడ్మిన్ ప్యానల్ యాడ్ చేసిన డేటా మొత్తం డేటాబేస్లో సేవ్ అవుతుంది. సో ఈ డేటాని యాక్సెస్ చేయడం కోసం మనం ఏపీఎస్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ ఏపీఎస్ని వేరియస్ ఇంటర్ఫేసెస్లో మనం ఉపయోగించడం జరుగుతుంది, వెబ్లో కానీ, ఆండ్రాయిడ్ యాప్స్, ఐఓఎస్ యాప్స్ ఇలా అనమాట. సో ఈ విధంగా మనం హెడ్లెస్ సిఎంఎస్ ఆర్కిటెక్చర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు హెడ్లెస్ సిఎంఎస్ ఒక అడ్వాంటేజెస్ ఏందో చూద్దాం. సో ఫస్ట్ది ఏంటంటే ఈజీ టు మేనేజ్ ఆల్ కంటెంట్. సో ఎటువంటి కంటెంట్ అయినా సరే ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. కంటెంట్ అంటే స్టాటిక్ కంటెంట్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, రిచ్ టెక్స్ట్ ఆర్ ప్లెయిన్ టెక్స్ట్ ఏదైనా సరే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అయినా సరే మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఏపీఐ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ ఏపీఐస్ని మొబైల్ యాప్స్లో కన్జ్యూమ్ చేసుకోవచ్చు, అలాగే వెబ్ అప్లికేషన్లోనూ కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే వెబ్కి, మొబైల్కి కంపాటబిలిటీ కలిగి ఉంటుంది. కంటెంట్ ఈజ్ రెడీ టు బి సర్వ్డ్ ఆన్ ఎనీ డివైస్. సో ఈజీగా కంటెంట్ అనేది సర్వ్ అవుతుంది. అలాగే డిజిటల్ అసెట్ మేనేజ్మెంట్ అంటే సిఎస్ఎస్ ఫైల్స్, జేఎస్ఎన్ ఫైల్స్, ఇమేజెస్, బ్యానర్స్ అలాంటి ఏవైనా సరే డిజిటల్ అసెట్ని ఏదైనా సరే ఈజీగా అక్కడ మేనేజ్ చేసుకోవచ్చు.
సో దాన్ని అలాగే మనకి కంట్రోలింగ్ కూడా వస్తుంది. లోకలైజేషన్ అంటే మీ వెబ్ అప్లికేషన్ అనేది కనుక డిఫరెంట్ కంట్రీస్లో యూజ్ చేస్తున్నట్లయితే లైక్ జపాన్, మలేషియా, స్పెయిన్, యుఎస్ఏ, అంటే ఎందుకంటే వీళ్ళ కంట్రీస్ తగ్గట్టుగా లాంగ్వేజ్ కూడా మారిపోతూ ఉంటుంది. సో జపాన్ అయితే జపనీస్ కంటెంట్ వస్తుంది, స్పానిష్ కంటెంట్, అలాగే చైనీస్ కంటెంట్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ లోకలైజేషన్స్ కూడా ఈ సిఎంఎస్, హెడ్లెస్ సిఎంఎస్ అనేవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే ఈజీగా ఒక స్టాటిక్ వెబ్సైట్ని బిల్డ్ చేసేసుకోవచ్చు. అయితే డ్రాబ్యాక్స్ ఉండవా అంటే దేనికైనా ప్రోస్ అండ్ కాన్స్ ఆబ్వియస్గా ఉంటాయి. సో దీనికి డ్రాబ్యాక్స్ వచ్చేసప్పటికి కంటెంట్ ప్రివ్యూ చూసుకోవడం అనేది మోస్ట్లీ ఉండదు. ఎందుకంటే డేటా అనేది మనం ఏపీఐ ఫార్మాట్లో ఇస్తూ ఉంటాం కాబట్టి సో గ్రాఫికల్ ఇంటర్ఫేస్లో ఎలా కనిపిస్తుంది అనేది మనం ప్రివ్యూ చూసుకోలేము. అలాగే ప్రతి క్లయింట్కి మనం ఇంటర్ఫేస్ని డిజైన్ చేయాలి. లైక్ వెబ్సైట్కి ఒక టెంప్లెట్ డిజైన్ చేసుకోవాలి, మొబైల్కి, అలా దేనికైతే కావాలో ఒక మన ఓన్గా వెబ్సైట్ని మనం బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక డ్రాబ్యాక్ చెప్పచ్చు. సో ఇప్పుడు ఈ హెడ్లెస్ సిఎంఎస్ సపోర్ట్ చేసే సైట్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూపించే వెబ్సైట్స్ ర్యాండమ్గా చూపిస్తున్నాను, ప్రయారిటీ అయితే ఏమీ లేదు. సో ఫస్ట్ వచ్చేసేటప్పటికి స్ట్రాపీ.io. సో ఇదొక హెడ్లెస్ సిఎంఎస్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే డిజైన్ ఏపీఎస్ ఫాస్ట్, మేనేజ్ కంటెంట్ ఈజీలీ అని చెప్తున్నారు. సో ఇదొక వెబ్సైట్ మీరు చూసుకోవచ్చు. ఈ స్ట్రాపీని యూజ్ చేసే కంపెనీస్ లిస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది క్లయింట్స్గా. అలాగే టాప్ ఫీచర్స్ వచ్చేసేపటికి బిల్డ్ యాప్స్ ఫాస్ట్, అలాగే ఓపెన్ సోర్స్ ఉంటుంది, కస్టమైజ్ చేసుకోవచ్చు, రెస్ట్ఫుల్ ఆర్ GraphQL సపోర్ట్ ఉంది, అలాగే సెల్ఫ్ హోస్టెడ్ కూడా ఉంది. సో హౌ డస్ ఇట్ వర్క్ అని చెప్పి వాళ్ళు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టెప్ 1లో ఎఫర్ట్లెస్లీ క్రియేట్ కంటెంట్ స్ట్రక్చర్స్ దట్ ఫ్లెక్స్ టు యువర్ నీడ్స్. సో ఈజీగా కంటెంట్ స్ట్రక్చర్స్ని డిజైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో స్టెప్ 2 సీమ్లెస్లీ రైట్, ఎడిట్ అండ్ మేనేజ్ ఎనీ కంటెంట్ టైప్స్ అని చెప్తున్నారు. సో అంటే మనం ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ లైక్ బ్యానర్స్, ఇమేజెస్, ప్రొడక్ట్ ఇమేజెస్, కంటెంట్ ఏదైనా సరే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఈజీలీ బిల్డ్ యాప్స్ అండ్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ వితౌట్ ద డిస్ట్రాక్షన్ ఆఫ్ సిఎంఎస్ కాంప్లెక్సిటీస్. సో ఈజీగా యాప్స్ని బిల్డ్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో Node.js, అమెజాన్లో కానీ Next.js, సో ఈ React JS అప్లికేషన్స్ వీటన్నింటిని కూడా మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో కన్జ్యూమ్ స్ట్రాపీ ఏపీఐ ఫ్రమ్ ఎనీ క్లయింట్ యూజింగ్ రెస్ట్ ఆర్ GraphQL. సో రెస్ట్ ఏపీఎస్ని కానీ GraphQL కానీ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో డిప్లాయ్ ఇన్ 1 క్లిక్ ఆన్ డిజిటల్ ఓషన్, AWS ఆర్ హీరోకు. సో మనకి తెలిసిందే కదా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అలాగే హీరోకు ఇలాంటి వాటిలో కూడా మనకి ఈజీగా డిప్లాయ్ చేసుకోవచ్చు అంట, డిజిటల్ ఓషన్లో కానీ వీటిలో. సో ఈ స్ట్రాపీ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో లైవ్ డెమో కూడా చూసుకోవచ్చు. సో ట్రై చేయండి మీకు కావాలంటే. సో నెక్స్ట్ వచ్చేసేపటికి .cms. సో వెబ్సైట్ .cms.com. సో ఇక్కడ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి హైబ్రిడ్ హెడ్లెస్ అని చెప్తున్నారు. అలాగే కంటెంట్ మేనేజ్మెంట్ ఉంది, వర్క్ ఫ్లోస్ అండ్ అప్రూవల్. వర్క్ ఫ్లోస్ అని అంటే ఎగ్జాంపుల్కి మనం కనుక ఒక ఆధార్ అనేవాడు కంటెంట్ యాడ్ చేస్తారు. సెకండ్ QA వాళ్ళు, క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తారు. అది ఓకే అన్న తర్వాత ప్రొడక్షన్కి మూవ్ చేయడం జరుగుతుంది. సో అలా వర్క్ ఫ్లోని మనం డిజైన్ చేసుకోవచ్చు. కస్టమైజ్డ్ వర్క్ ఫ్లోస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో అలానే అప్రూవల్ కూడా ఇచ్చుకోవచ్చు. సో మనం ఎవరైతే కంటెంట్ ఆథరైజ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు కనుక అప్రూవ్ చేస్తేనే అది నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అవుతుంది అనమాట. సో ఇలా వర్క్ ఫ్లో కూడా వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. సో మల్టీలింగల్ అండ్ లోకలైజేషన్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే పర్సనలైజేషన్, మైక్రో సైట్స్ అండ్ మల్టీ టెనెంట్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. మల్టీ టెనెంట్ అంటే ఏంటంటే మనకి కనుక 2-3 వెబ్సైట్స్ ఉంటే వాటికి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా మనం ఈ ఒక్క ఇంటర్ఫేస్లోనే యాడ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు అక్కడ మనకి ఈ వెబ్సైట్స్ని యాడ్ చేసుకుని ఒక ఇంటర్ఫేస్ ఇస్తారు. సో అక్కడ వెబ్సైట్ యాడ్ చేసుకున్న తర్వాత దాని రిలేటెడ్ డేటాని ఆ వెబ్సైట్ మాడ్యూల్లో యాడ్ చేస్తాము. సో సెకండ్ వెబ్సైట్ కంటెంట్ ఆ సెకండ్ వెబ్సైట్ మాడ్యూల్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టీ టెనెంట్ సపోర్ట్ ఉందని చెప్తున్నారు. అలాగే కంటెంట్ యాజ్ ఎ సర్వీస్గా ఇస్తారు. GraphQL సపోర్ట్ కూడా ఉంది. అలాగే CDN, మన జావా స్క్రిప్ట్ ఫైల్స్, CSS అలాగే ఇమేజెస్ ఏవైనా ఉంటే కూడా ఈ CDN సపోర్ట్ కూడా ఉందన్నమాట. సో అప్లికేషన్ స్కేలబిలిటీ ఉంటుంది, ఇంటిగ్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే ఇమేజ్ని ఎడిట్ చేయడం కానీ, క్రాప్ చేయడం కానీ, దాని యొక్క క్వాలిటీ తగ్గించుకోవడం, ఇంక్రీజ్ చేయడం కానీ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వెబ్సైట్ చూసినట్లయితే కనుక మీకు ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వీళ్ళ క్లయింట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. సో వీళ్ళు కూడా రిక్వెస్ట్ డెమో అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి చూడండి మీకు అవసరమైతే. సో నెక్స్ట్ వచ్చేసప్పటికి contentful.com. సో ఇక్కడ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే Contentful, కంటెంట్ ప్లాట్ఫామ్, ఫీచర్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ ఫీచర్స్ని క్లిక్ చేస్తున్నాను. సో
సో చూసినట్లయితే ద కంటెంట్ ప్లాట్ఫామ్ ఫర్ ద మోడర్న్ టెక్ స్టాక్ అని చెప్తున్నారు. సో ఎజైల్ డెవలప్మెంట్ ఫర్ ద డిజిటల్ ఫస్ట్ ఏరా. సో వీళ్ళు కూడా రెస్ట్ఫుల్ ఏపీని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్వర్క్ అగ్నోస్టిక్ ఉంటుందంట. సో అలాగే మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతుంది. సో ఆప్టిమైజర్ ఫర్ స్పీడ్. సో వీళ్ళు కూడా సిడిని సపోర్ట్ చేస్తున్నారు. సో కస్టమైజబుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది, గ్లోబల్ స్కేల్, క్లౌడ్ గవర్నెన్స్, కంటెంట్ మోడలింగ్ కూడా ఉందన్నమాట వీళ్ళ దగ్గర. సో ఇక్కడ చూసే టెక్స్ట్, నెంబర్, డేట్ అండ్ టైం, లొకేషన్, సో ఇలా డిఫరెంట్ కంటెంట్ టైప్స్ని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసేపటికి magnolia-cms.com. సో నెక్స్ట్ magnolia-cms.com వెబ్సైట్ నేమ్. సో వాళ్ళ వెబ్సైట్ టాప్ పేజీలో ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. వీళ్ళ క్లయింట్స్ని ఇక్కడ చూపిస్తున్నారు. సో వై మ్యాగ్నోలియా, ఎందుకు మ్యాగ్నోలియానే ఉపయోగించాలంటే టైమ్ టు మార్కెట్, ఫ్యూచర్ ప్రూఫ్ ఫ్లెక్సిబిలిటీ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయంట. సో హెడ్లెస్ CMS సపోర్ట్, డిజిటల్ ఎక్స్పీరియన్స్ ప్లాట్ఫామ్, సో ఇలా డిఫరెంట్ రోల్స్ కూడా ఉన్నాయి ఇందులో. మీకు కావాలంటే ఈ వెబ్సైట్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ Prismic.io. సో వీళ్ళు కూడా హెడ్లెస్ CMSని సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మేక్ యువర్ ఓన్ వెబ్సైట్ ఎడిటబుల్ ఫర్ ద హోల్ టీమ్ అని ఉంది. సో వీళ్ళు కూడా GraphQL సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే కంటెంట్ని విధంగా యాడ్ చేసుకోవచ్చు. హెడ్డింగ్ అని ఇచ్చారు, బోల్డ్, ఇటాలిక్, అలాగే కంటెంట్ని లైన్ ఐటమ్స్గా కూడా రాసుకోవచ్చు, నెంబరింగ్ కూడా అప్లై చేయొచ్చు. అలాగే ఇమేజ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఫీల్డ్ కూడా ఉంది. సో వన్స్ డేటా అనేది పబ్లిష్ చేసిన తర్వాత లైవ్ అని, అలాగే పబ్లిష్ అవ్వకుండా ఉంటే కనుక డ్రాఫ్ట్ అంటే మన ఇంటర్నల్గానే ఉంటుంది అనమాట సిస్టంలో. సో ఆ విధంగా దాన్ని డ్రాఫ్ట్ అన్న లేబుల్తో రిప్రజెంట్ చేస్తున్నారు. సో లైవ్ అంటే పబ్లిక్కి అవైలబుల్ వస్తుంది అనమాట. ఈ విధంగా డిఫరెన్షియేట్ చేస్తున్నారు లేబుల్స్ని ఉపయోగించి. ఫ్రేమ్వర్క్ చూస్ చేసుకోవాలి, Node.js, React, నెక్స్ట్, Gatsby, Vue, Next.js. సో అన్ని జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ ని సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో ఇప్పుడు కనుక ఇక్కడ ఫీచర్స్ ని క్లిక్ చేసినట్లయితే సో కస్టమ్ టైప్ బిల్డర్ ఉంది, షెడ్యూలింగ్ అండ్ ప్రివ్యూస్, అంటే షెడ్యూల్ టైం కి మనం కంటెంట్ ని పబ్లిష్ చేసుకోవచ్చు. సో ఫుల్ రివిజన్ హిస్టరీ, కావాలంటే కంటెంట్ ని మనం రోల్ బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు. మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ ఉంది, అలాగే డైనమిక్ లేఅవుట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. సో అలా ఇంటిగ్రేషన్ ఫీల్డ్స్ అన్ని కూడా ఉన్నాయంట. సో క్యాంపెయిన్ కి అలాగే ఏదైనా ల్యాండింగ్ పేజెస్ ఉన్నా సరే మనకి ఇది ఉపయోగపడుతుంది. చూసారు కదా 5 హెడ్లెస్ CMS వెబ్సైట్స్ని. సో మీ రిక్వైర్మెంట్కి ఏ CMS అయితే సూట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ప్రైసింగ్ కూడా ఉంటుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.